గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆ స్థానంలో కూర్చుంటే కూడా వారిని వ్యక్తిగతంగా నిందారపుతోని స్టేచర్ అనే మాట మాట్లాడుతూ ఏదైతే వ్యక్తిగత విమర్శిస్తున్నారో దాన్ని ఈరోజు తప్పుపడతాం అధ్యక్ష. స్టేచర్ అనేది ప్రజలు ఇవ్వాలి, ప్రజలు నిర్ణయించాలి. అందుకే ప్రజలు ఇచ్చిన అధికారం రేవంత్ రెడ్డి గారికి వచ్చింది. ఇది ఇందిరమ్మ రాజ్యం అనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ నాకు ఒకటి గుర్తొస్తుంది అధ్యక్ష. బాద్షా సినిమాలో బ్రహ్మానందం గారు అధ్యక్ష, బాద్షా సినిమాలో బ్రహ్మానందం గారు ఊహాలోకంలో తేలిపోతారు. ఇంకా మాదే ప్రభుత్వం ఉన్నట్టు మేమే ముఖ్యమంత్రి మాదే అధికారం ఉంటే మేమేం చేయలేము అధ్యక్ష. స్టేచరు ప్రజలు ఇస్తారు అధ్యక్ష. ఆ స్టేచర్ ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు అధ్యక్ష. ఈరోజు నేను అడుగుతున్నా, ఆ 4 మెంబర్స్ ఫ్యామిలీ వల్లనే కదా ఈ రాష్ట్రం అనేక ఇబ్బందులు పడ్డది. అలాంటిది మీరు మాకు నీతులు నేర్పుతారు అధ్యక్ష. ఈరోజు మీరు ఒకటంటే మీరు రెండంటే కూడా సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. దానికోసం ఈరోజు చెప్పడానికి కోసం ఏమనంటే కమిషన్ అంటున్నారు అధ్యక్ష. నిన్న రోజు మాట్లాడినప్పుడు కమిషన్ కాకతీయ, కమిషన్ కాళేశ్వరము, కమిషన్ మిషన్ భగీరథ, కమిషన్ చేపలు బర్రెలు గేదెలు, కమిషన్ ఈ కార్ రేసింగ్, కమిషన్ కరెంటు విద్యుత్ కొనుగోలు ఒప్పందం. ఈరోజు ఇంకో మాట కూడా అనవలసి వస్తుంది అధ్యక్ష. కమిషన్ కల్వకుట్ల కుటుంబాన్ని కూడా మేము అనడానికి కోసం 4 మెంబర్స్ ఫ్యామిలీ వల్ల ఇబ్బంది అయిందని చెప్పడానికి కోసం మేము ఏం వెనక్కి రాము అధ్యక్ష. మా ముఖ్యమంత్రి గారిని వ్యక్తిగతంగా నిందిస్తే మేము కూడా కమిషన్ 4 మెంబర్స్ ఫ్యామిలీ కల్వకుంట అనడానికి కోసం కూడా ఆ నలుగురి అవినీతి అక్రమాల వల్ల ఈ 7 లక్షల కోట్లు అప్పుకైన అంశాన్ని కూడా తప్పనిసరిగా ఈ ద్వారా తీసుకోపోతాం అధ్యక్ష. అరే 10 ఏళ్లలో తెలంగాణ తల్లి విక్రయం పెట్టారు, 10 ఏళ్లలో జయ తెలంగాణ అధికారంగా తీసుకున్నారు. తెలంగాణ పేరిట మాత్రం అధికారంలోకి వచ్చి ఈరోజు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీకి మార్చుకున్నారు అధ్యక్ష. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈరోజు బీఆర్ఎస్ గా మాట్లాడిన రోజే అధ్యక్ష, తెలంగాణ రాష్ట్ర సమితి భారతీయ రాష్ట్ర సమితికి మార్చుకున్న రోజే తెలంగాణ ప్రాంత ప్రజల పేగుబంధం తెగిపోయింది. అందుకే ఈ రాష్ట్రంలోకి ఇందిరమ్మ రాజ్యం తీసుకొని వచ్చిండ్రు. లోక్సభ ఎన్నికల్లో కూడా పార్టీకి బుద్ధి చెప్పిండ్రు. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఏం జరిగిందో మీ అందరూ కూడా తెలుసు అధ్యక్ష. ఈరోజు దళిత ముఖ్యమంత్రి మాట తప్పిండ్రు. వాళ్ళు మేము నరుక్కుంటామన్నారు, నరుక్కున్నారు అధ్యక్ష. 3 ఎకరాలు భూమిని ఇవ్వలేరు, నిరుద్యోగ వృత్తి ఇవ్వలేరు, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేరు. 10 ఏళ్ళ అధికారులు ఉండి మేము 10 మాసాలు 15 మాసాలు కాలే ఏమాయని చెప్పని ఈరోజు బదనం చేసే కార్యక్రమాలు మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా చెప్పేటువంటి కార్యక్రమం చేస్తూ మా దగ్గర వేల దేవాలయం కూడా అభివృద్ధి అధ్యక్ష. బడ్జెట్ లో ఏటా 100 కోట్లని ఎక్కడ కూడా ఊహాలోకంలో అది కూడా రంగురంగుల బ్రోచర్లలో రంగురంగుల వీడియోలను అభివృద్ధి చూపించారు. మా దగ్గర 3వ బ్రిడ్జి లేకుండా 3వ బ్రిడ్జి ఉన్నట్టు దానిపైన కాలు రయ్యున వచ్చినట్టుగా చూపించినటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ ధన్యవాదాలు చేసి ఒకటే అంశాన్ని చెప్పి, తొలి 10 ఏళ్లలో తెలంగాణకు చీకటి యుగం. అప్పుడు అప్పుల్లో నెంబర్ 1, అవినీతిలో నెంబర్ 1, అక్రమంలో నెంబర్ 1, అడ్డదారులకు నెంబర్ 1, రాజకీయ అరాచాలకు నెంబర్ 1 ఆ కాలం. ఇప్పుడు మార్పు వచ్చింది, మా ప్రభుత్వం మార్పు తెచ్చి చూపించింది. ఇప్పుడు తెలంగాణ వ్యవసాయంలో నెంబర్ 1, రైతుల సంక్షేమంలో నెంబర్ 1, ఉద్యోగ నియామకాల్లో నెంబర్ 1, పరిశ్రమ పెట్టుబడులు నెంబర్ 1, ఉత్పత్తి రంగం సేవా రంగం అన్నిట్లో నెంబర్ 1 రైజింగ్ తెలంగాణ. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ తెలంగాణ ముందుకు పోతుంది. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొస్తారు. ఇదే ప్రభుత్వం ఉంటుంది అధ్యక్ష అన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పేటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మీకు స్పీకర్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి సభ సాంసద వ్యవహార శాఖ మార్చులు కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. జై హింద్. Now I request Sri Vemula Veeresham garu.